వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఏపీడిఎస్లో జరిగిన అవకతవకలపై జంజీ అడుగుతున్న ప్రశ్నలు అంటూ వక్రాక్షిలో ఒక డిబేట్ పెట్టారు. ఎవరా ఈ జంజీ యువత అని చెప్పి తెరపాల చూస్తే ఒక ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు, రెండో ఆయన రాయలసీమ హక్కుల పోరాట సమితి కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, మూడో యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. వీళ్ళు ముగ్గురు జంజీకి ప్రతినిధులంట. వీళ్ళు ముగ్గురు జంజీకి ప్రతినిధులా కాదా? మీరు మాత్రం కామెంట్లో స్పష్టంగా తెలియజేయాలి. ఇక ఆ డిబేట్లో ఏం జరిగిందో సంభాషణ ఒకసారి విని దాని మీద విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెగా డిఎస్సి పేరుతో కొన్ని అవకతవకలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. తద్వారా నారా లోకేష్ గారు అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. కాబట్టి మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటున్నాడు. అవకతవకలు జరిగినాయి అని చెప్పి నీకు తెలిస్తే ఎవిడెన్స్ తీసుకుని కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టుకు వెళ్లకుండా కొమ్మినేని శ్రీనివాస్ లాంటి జంజీ యువతతో కూర్చుని డిబేట్ చేయటం ఏంటి? అది ప్రశ్న, మా తరపు నుంచి ప్రశ్న. అది కాంగ్రెస్ పార్టీ అడగల మొదట్లో అడిగిన తర్వాత ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీ యువత ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారు కూడా నారా లోకేష్ గారి యొక్క రాజీనామాని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా డిబేట్లో కానీ ఇవాళ తెలిపిన నిరసన కార్యక్రమాల్లో కానీ అంతా 50 సంవత్సరాలు పైబడిన ముసలివాళ్ళు తప్ప ఒక్క యువకుని చూపిస్తే నారా లోకేష్ గారు విసిన సవాల్కి జగన్ రెడ్డి వచ్చి సమాధానం చెబితే అప్పుడు లోకేష్ గారు ఏం చేయాలనేది ఆలోచించవచ్చు. అది చేయకుండా వక్రాక్షి ఉంది కదా అని చెప్పి దాని ముందు కూర్చుని ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు ఉమ్మేయడం తప్ప రెండో పరిస్థితి లేదు. నాగార్జున యాదవ్ స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కొన్ని అంశాలు లేవనెత్తి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటే మరి ఎందుకో నారా లోకేష్ గారు అనుమానాలను నివృత్తి చేయడానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లా. అయినా భయపడుతుంటారు సన్నాసులారా. లోకేష్ విసిరిన సవాలుకి ఇంతవరకు మీ జగన్ రెడ్డి సమాధానం చెప్పలా. వచ్చి కూర్చోవచ్చు కదా. లోకేష్ సవాల్ విసిరినప్పుడు వచ్చి కూర్చుని తనకు ఉన్న అనుమానాలను ఏంటో నివృత్తి చేసుకోవచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పినా ఎలుగుతోక మురికిపోదన్నట్టు జగన్ రెడ్డి మురికి కూడా పోదు. ఈరోజు పెద్ద ఎత్తున జంజీ యువత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత నారా లోకేష్ గారిని రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. అడగడానికి కూడా వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈరోజు నారా లోకేష్ గారు తన చంద్రబాబు నాయుడు గారికి వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలను తన మీదకు పడకుండా ఉండాలంటే కొన్ని వాటిల్లో ఆయన సమాధానం చెప్పి తీరాల్సిందే. కాబట్టి నారా లోకేష్ గారికి కాస్త నేను సహాయపడుతున్నానో లేదో, కాకపోతే ఒకవేళ నారా లోకేష్ గారికి కొమ్మినేని గారి షో అంటే బాగా ఇష్టం కాబట్టి రోజు చూస్తాడు కాబట్టి ఉదయాన్నే లోకేష్ గారు వీటికి కొమ్మినేని గారి షో అంటే ఇష్టం అంట. కొమ్మినేని షో నువ్వు చూడాలి, పురుషోత్తం రెడ్డి చూడాలి, మీ సాక్షి అధినేత చూడాలి. ఇంకో ఆరో మనిషి చూసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆ జ్ఞానం మీకు ఉందా? ఎన్ని వ్యూస్ వస్తాయని ఎంతమంది చూస్తున్నారన్న సోయన్న మీకు ఉందా? మీ డబ్బా మీరు కొట్టుకోవడం తప్ప, సొల్లు వాగుడు వాడటానికి తప్ప ఎందుకైనా పనికి వస్తుందా వక్రాక్షి? సమాధానం చెబితే మీరు రాజీనామా అనేటువంటి అంశం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిగా మీకు ఫేవర్ చేస్తున్నా కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎవరు రాజీనామా అడగరు. మొత్తం డిఎస్సి, మెగా డిఎస్సికి సంబంధించి 6 దశల్లో 5 విభాగాలు ఇన్వాల్వ్ అయినాయి. సరే, ఒకటి ప్రైవేట్ సంస్థ అయినటువంటి టీసీఎస్ కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెడదాం. దాని మీద మాకు పెద్దగా ఎవరు అభ్యంతరాలు చెప్పట్లా. అయితే మొత్తం 4 విభాగాలు ఉన్నాయి. ఏవే విభాగాలు ఉన్నాయి? ఒకటి SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నీ దగ్గరే ఉంది. వారికి కొన్ని ప్రశ్న 6 అనుమానాలు అంటున్నాడు. ఒకటి టీసీఎస్ పక్కన పెట్టినాడు. టీసీఎస్ పక్కన పెట్టిన టీసీఎస్ ప్రైవేట్ సంస్థ. అనుమానాలు ఉంటే ప్రైవేట్ సంస్థ మీద అనుమానాలు ఉండాలి, ప్రభుత్వ సంస్థ మీద అనుమానాలు ఉంటాయేంటి? అదేం దౌర్భాగ్యం? ఏం మాట్లాడుతున్నావు నాగార్జున యాదవ్ నువ్వు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో కొన్ని అవకతవకలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. తద్వారా నారా లోకేష్ గారు అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. కాబట్టి నారా లోకేష్ గారిని కూడా రాజీనామా చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగల మొదట్లో అడిగిన తర్వాత ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీ యువత ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారు కూడా నారా లోకేష్ గారి యొక్క రాజీనామాని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కొన్ని అంశాలు లేవనెత్తి
దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటే మరి ఎందుకో నారా లోకేష్ గారు అనుమానాలు నివృత్తి చేయడానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లా. అయినా కూడా ఈరోజు పెద్ద ఎత్తున జంజీ యువత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత నారా లోకేష్ గారిని రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. అడగడానికి కూడా వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. విన్నారు కదా వాళ్ళ ప్రసంగాలు. ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టి భావోద్రేకాలు సృష్టించి యువత మెదడులో అసత్యాలు చొప్పించి ప్రభుత్వం మీద అసమ్మతి పెంచే ప్రయత్నం తప్ప అక్కడ వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, యువతకు తెలుసు. ఈ వక్రాక్షి డిబేట్ మీద, కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ మీద, అక్కడ లేవనెత్తిన ప్రశ్నల మీద ఉన్న అనుమానాలను నివృత్తి చేసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీకు ఆ క్లిప్ వినిపించాయి కదా, వాళ్ళు ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే 5 అంశాలు తీసుకుని టీసీఎస్ ప్రైవేట్ సంస్థ ఏమో చాలా బాగా చేసిందంట, ప్రభుత్వ సంస్థలు మాత్రం, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏదో చేశారని చెప్పి వాళ్ళ ఆరోపణలు, విద్యార్థులు అల్లర్లు సృష్టించే ప్రయత్నం, పేపర్ లీకేజ్ అయిందంటో ఇలా పలు రకాలుగా మాట్లాడారు వాళ్ళు. దీనికి లోకేష్ రాజీనామా చేయాలండి. మీరు ఎట్లా చూస్తారు సార్ వాళ్ళ విశ్లేషణని? మీకు అంటే కొంచెం అశుభానికి సంబంధించిన ఒక సామెత చెబుతాను, దయచేసి మీరేమి అనుకోమాకండి. ఒక మనిషి చచ్చిపోతే ఇమీడియట్గా ఏడవాలి, సంవత్సరం తర్వాత ఏడిస్తే ఎట్లా? సంవత్సరం దాటిపోయినాక, సంవత్సరం దాటిన తర్వాత మనిషి చచ్చిపోయినప్పుడు ఏడవకుండా 1 year తర్వాత ఏడుస్తానంటే ఎట్లా ఉంటుంది? ఏంటి అంటే ఇక్కడ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 242 కేసులు పడ్డాయి. అంటే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అమలు జరగకుండా ఉండటానికి రకరకాల అభ్యంతరాలు చెబుతూ దాదాపుగా 242 పిటిషన్లు పడ్డాయి. వాటిని పరిష్కరించుకుంటూ వాటికి సమాధానాలు చెప్పుకుంటూ ప్రభుత్వం ముందరికి వెళ్ళిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రీవెన్స్ సెల్ అని పెట్టారు. అవి 3 స్టేజీల్లో ఉంటాయి. మూడు రకాల గ్రీవెన్సీ సెల్ ఉన్నాయి. ఒకటి జిల్లా స్థాయి గ్రీవెన్సీ సెల్, రెండోది రాష్ట్ర స్థాయి గ్రీవెన్సీ సెల్, మూడోది అప్పిలేట్ ట్రిబ్యునల్. అంటే మీకు జిల్లా స్థాయిలో మీరు ఏదన్నా ఒక సమస్య తీసుకొని వచ్చినప్పుడు, మీకు డౌట్ ఏదన్నా ఉన్నప్పుడు జిల్లా స్థాయి గ్రీవెన్సీ సెల్ మీ సమస్యని పరిష్కరించకపోతే, మీ అనుమానాన్ని తీర్చకపోతే వాళ్ళు స్టేట్ గ్రీవెన్సీ సెల్కి రావచ్చు. స్టేట్ గ్రీవెన్సీ సెల్ చెప్పింది కూడా మీరు అంగీకరించకపోతే మీ సమస్యని అప్పిలేట్ ట్రిబ్యునల్కి తీసుకెళ్ళచ్చు. ఈ సిస్టమ్ని ఎందుకు పెట్టారు అంటే ఎక్కడా కూడా అభ్యర్థులకి అసౌకర్యం ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి. అందుకని ఈ 3 tier గ్రీవెన్స్ సెల్ పెట్టారు. అక్కడ రీడ్రెసల్ అవుతుంది. దీనికి ఎన్ని వచ్చినాయో తెలుసా? మీకు ఇందాక కేసులు ఎన్ని వచ్చినాయో చెప్పా. దీనికి ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయంటే 30,000 కంప్లైంట్లు వచ్చినాయి. ఈ 30,000 కంప్లైంట్లని వాళ్ళు చెప్పి వాళ్ళకి విడమర్చి చెప్పిన తర్వాత వాళ్ళు అంగీకరిస్తే జిల్లా స్థాయిలోనే దాదాపుగా 80% డ్రాప్ అయిపోయినాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కొన్ని డ్రాప్ అయిపోయినాయి, కొన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ దాకా వచ్చినాయి. అంటే సమస్య ఏదైనా వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఈ మెకానిజం పెట్టారు. మీకు రామబ్రహ్మ గారు సింపుల్గా నేను ఈ 2 విషయాలనే ఎందుకు ప్రస్తావించాను? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అనుకుంటా, అతను చెప్పిన విషయాలు కాకుండా ఇవెందుకు చెప్పాను అంటే, నువ్వు నోటిఫికేషన్ వచ్చినప్పుడే 242 కేసులు వేసావు, ఆ కేసులు పరిష్కారం అయినాయి. లేకపోతే నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాదు కదా. 1, 2 30,000 మంది వాళ్ళ సమస్యలు చెబితే రీడ్రెసల్ జరిగింది. ఇంకా మీకు డౌట్ ఏంటి? నేను అతను ఏదో 6 క్వశ్చన్లు అంటున్నాడు కదా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నీకు 3,30,000 మందో 40,000 మందో డిఎస్సి రాశారు, డిఎస్సికి అటెండ్ అయ్యారు కదా, వీళ్ళందరికీ కూడా మీకు ఇంత మెకానిజం పెట్టారు.
వీళ్ళందరూ వచ్చారు. 3 లక్షల మందో 4 లక్షల మందో రాస్తే 30,000 మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ 30,000 మంది ఆ డౌట్ క్లారిఫికేషన్ తోటి డ్రాప్ అయిపోయారు. ఆల్మోస్ట్ మొత్తం డ్రాప్ ఆ తర్వాత ఒక 5 కేసులో 6 కేసులో పడ్డాయి, 1-2 కేసులు డిస్పోజ్ అయినాయి. ఇప్పుడు ఇంకా కొన్ని కేసులు కంటిన్యూ అవుతాయి కోర్టుల్లో. అంటే దీని అర్థం ఏంటి అంటే నేను వైసీపీ నాయకులకి చెప్పట్లేదు, మామూలుగా సాధారణ ప్రజలు అర్థం చేసుకోండి. మీరు నోటిఫికేషన్లో లోపాలు ఉన్నట్టయితే వీళ్ళు కేసులు వేసిన వాళ్ళ ఇంటెన్షన్ లేదు, వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయితే నోటిఫికేషన్ స్థాయిలోనే ఆగిపోయి ఉండేది. నోటిఫికేషన్లో లోపాలు ఉంటే సో అది క్లియర్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్లో లోపాలు లేవు. ఆ తర్వాత మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ మరి మార్కుల అలాట్మెంట్లో కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ 30,000 కంప్లైంట్లు కాకపోతే 30 లక్షల కంప్లైంట్లు వచ్చి ఉండేవి. ఈ 30 లక్షల కంప్లైంట్లు వచ్చినాయా? రాలేదు. స్టేట్ అపిలేట్ ట్రిబ్యునల్ ఉంది. మీరు జిల్లా స్థాయిలో మీరు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే ఈ 30,000 కంప్లైంట్లు రాష్ట్ర స్థాయికి వచ్చేవి. రాష్ట్ర స్థాయిలో రిడ్రసల్ కాకపోతే ఈ 30,000 కంప్లైంట్లు అప్పిలేట్ ట్రిబ్యునల్కి వచ్చి ఉండేవి. అవునా కాదు? నేను లాజిక్ చెప్తున్నా. అంటే మీకు ఎక్కడికక్కడ రిడ్రసల్ జరిగింది. వాళ్ళు ఈ కమిటీ చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెంది వాళ్ళు అక్కడ డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఆయన ఏదో పెద్ద కొత్త విషయాలు కనిపెట్టినట్టు, అంటే ఏదో నోటికి ఏదేస్తే అది వాగేస్తే ప్రజలు ఎవరో ఒకళ్ళు ఒక 10 మంది అన్నా నమ్మకపోతారా అని. అసలు అతను చెప్పిన దాంట్లో మీకు ఫండమెంటల్ రాంగ్ ఏంటో చెప్పమంటారా? అంతసేపు ఉపన్యసించాడు కదా, పెద్ద అనర్గళంగా తనేదో పెద్ద తెలివిగల వాళ్ళలాగా ఓ 10 సార్లు అన్నాడు పేపర్ సెట్టింగ్ అని. నాగార్జున యాదవ్ అసలు పేపర్ సెట్టింగే ఉండదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నీకు అది తెలీదు. నువ్వు టీసీఎస్ అని చెప్తున్నావు కదా, టీసీఎస్కి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నావు కదా, ఆ టీసీఎస్ ఏం చేసిందో ఫస్ట్ తెలుసుకో. ఆ టీసీఎస్ ఏం చేసింది? టీసీఎస్కి ఇచ్చింది ఎందుకు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడానికి వాళ్ళకి ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏంటి? ఎవరికి ఏ పేపర్ అసలు తెలియదు కదా మనకి. అసలు రామబ్రహ్మం గారు పేపరే ఉండదు. ఏముంటుంది అంటే ఆ ప్రాసెస్ చెప్తాను, మీకు ఏముంటుందో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక 7, 8 మందో 9 మందో వీళ్ళు లెక్చరర్స్ వీళ్ళు కూర్చొని వాళ్ళు ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేశారు అన్ని సబ్జెక్టులకి సంబంధించి. ఆ క్వశ్చన్ బ్యాంకులో మొత్తం కలిపితే 45,000 క్వశ్చన్లు ఉన్నాయి. 45,000 ప్రశ్నలతోటి ఒక క్వశ్చన్ బ్యాంక్ని తయారు చేశారు. ఒక ఆయన 5,000 క్వశ్చన్లు ఇచ్చి ఉండొచ్చు, ఇంకొక ఆయన 10,000 క్వశ్చన్లు ఇచ్చి ఉండొచ్చు, ఇంకొక ఆయన 7,000 క్వశ్చన్లు ఇచ్చి ఉండొచ్చు. ఆ క్వశ్చన్లన్నీ తీసుకొని ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళే కంప్యూటరైజ్ చేశారు. అందరూ కలిపి ఒకేసారి ఇవ్వలేదు. క్వశ్చన్లు అందరూ కలిపి ఒకేసారి ఇవ్వరు కదా, విడతలుగా ఇస్తారు. అవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు పాస్వర్డ్ మారుస్తూ ఉంటారు, ప్రతిరోజు పాస్వర్డ్ మారుస్తూ ఉంటారు. ఎవరు హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదు, దానికి యాక్సెస్ ఉండదు ఎవరికి. ఈ ఎంటర్ చేసే వ్యక్తికి, పాస్వర్డ్ మార్చే వ్యక్తికి 45,000 ప్రశ్నలు గుర్తుపెట్టుకునే అంత మెమరీ ఉంటే అతను ఆ పని ఎందుకు చేస్తాడు? ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి టాప్లో కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీగా ఉంటాడు. అంటే నేను డిగ్రేడ్ చేయటం, నేను దయచేసి ఎవరు కూడా నన్ను అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. 45,000 క్వశ్చన్లని మెమరైజ్ చేసే శక్తి ఎవరికి ఉండదు అంటున్నాను నేను చెప్పేది అంతే తప్ప వాళ్ళు చేసిన వాళ్ళని నేను చిన్నపుచ్చటం కాదు. 45,000 క్వశ్చన్స్ని మెమరైజ్ చేసి బయటకు వచ్చి ఆ 45 ఓకే నీకంత కెపాసిటీ ఉంది, 45,000 క్వశ్చన్స్ని మెమరైజ్ చేసి నువ్వు బయటకు వచ్చి చెప్పినా అవి ఎవరికి ఉపయోగపడతాయి? 45,000 ప్రశ్నలకి తయారు కావాలి అంటే వీడి జీవితం సరిపోదు కదా. అర్థమైందా? అందుకని అక్కడ క్వశ్చన్ పేపర్ సెట్టింగే ఉండదు, అక్కడ ఉన్నది క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఈ క్వశ్చన్ బ్యాంకులో
ఏమవుతుంది అంటే మన ఇద్దరం కూడా సైన్సే రాసామనుకోండి, మన ఇద్దరము పక్క పక్కనే కూర్చున్నాం అనుకోండి, ర్యాండమ్గా వస్తుంది, మీకు క్వశ్చన్ వస్తుంది, నాకు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్ మీకు రాదు, మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ నాకు రాదు. ఏ అభ్యర్థికి ఏ క్వశ్చన్ వస్తుందో ఎవరికి తెలియదు. ఎవరికి తెలీదు. ర్యాండమ్గా క్వశ్చన్లు వస్తాయి. యాజ్ సచ్ క్వశ్చన్ పేపర్ అంటే బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ రాసినప్పుడు ఉన్న క్వశ్చన్ పేపరు ఆ ఫార్మేట్లో ఇక్కడ ఉండదు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళు 5,000 క్వశ్చన్లో 6,000 క్వశ్చన్లో చేస్తారు. ఆ 5 ఒక అతను వచ్చి 5,000 క్వశ్చన్లు బయట చెప్పినా కానీ ఆ 5,000లో 1, 2 రావచ్చు, 3 రావచ్చు, 10 రావచ్చు. అన్ని క్వశ్చన్లు అవి రావు కదా. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టులో పేపర్ ఉండదు. ఆ పేపర్ లీక్ అవడానికి అవకాశం. పేపరే లేనప్పుడు లీక్ ఎట్లా అవుతుంది? ఇక్కడ నీట్లో ధర్మేంద్ర ప్రధాన్ గురించి వీళ్ళందరూ పెద్ద పెద్ద విషయాలు చెప్తూ ఉన్నారు. నీట్ పేపరు లీక్ అవ్వంగానే ఎగ్జామ్ జరిగిన 24 గంటల్లో కంప్లైంట్ వచ్చింది. నేను అందుకనే చాలా దుర్వార్తతోటి ఒక చచ్చిపోయిన వ్యక్తితోటి పోలుస్తూ, మీరు శుభం అంటూ నన్ను స్టూడియోకి పిలిస్తే నేను చచ్చిపోయిన వ్యక్తి ఉదాహరణ తీసుకొని మరీ వీడియో ప్రారంభించా. ఎందుకు అంటే అక్కడ మనిషి చచ్చిపోగానే ఏడ్చారు. మళ్ళీ సారీ చెప్తున్నా, పేపర్ లీక్ కాగానే వాళ్ళు కంప్లైంట్ చేశారు. నువ్వేం గాడిదలు కాస్తున్నావా? ఎగ్జామ్ జరిగి రిక్రూట్మెంట్లు అయిపోయి సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు వచ్చి పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, నారా లోకేష్ రాజీనామా చేయాలంటావు? నీట్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్. ఇట్ ఈస్ నాట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్, అతనికి నీట్ అంటాం కూడా రాదు, నీట్ అంటున్నాడు, అది వేరే విషయం. ఈ నీట్ ఎగ్జామ్ని కూడా కంప్యూటర్ బేస్ టెస్ట్గా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. పార్లమెంటులో అదే చర్చిస్తున్నారు. ఈ పేపర్ లీక్ వ్యవహారం మీద తీసుకొస్తున్న బిల్లులో అదే ఉంటుంది. అర్థమైందా నాగార్జున యాదవ్? అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? ఇంకొకటి, ఎవరు ఎక్కిచ్చారు? ఎవడెక్కిస్తే నీకెందుకయ్యా? ఎవరెక్కిచ్చారు? లాగిన్స్ కావాలి, పాస్వర్డ్ కావాలంట. నీకు డేటా ఉన్నది అక్కడ, ఈ రోజుకి డేటా ఉన్నది, నీకు చూసుకోవటం చేత కావట్లేదు. డేటా తీసేశారు అని గోల పెడతావు. అసలు ఈ నాగార్జున యాదవ్కి ఇంకోటి ఏదో అన్నాడు, ఆ రోస్టరు రిజర్వేషన్లు అది ఇదని అంటున్నాడు. అసలు ఇతనికి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా? రామబ్రహ్మం గారు, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఒక 100 ఉద్యోగాలు ఉంటే అందులో ఎస్సీలకి ఇంత, ఎస్టీలకి ఇంత, బీసీలకి ఇంత, ఓపెన్ మెరిట్ ఇంత అని స్పష్టంగా చెప్తారు, ఒకే టైపు ఉద్యోగాలు అయితే. కానీ దీని పేరే డిఎస్సి. ఆ డిఎస్సిలో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, లాంగ్వేజెస్ ఉంటాయి, టీచర్స్లోనే రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. వీటన్నిటికీ వర్టికల్ రిజర్వేషన్ అమలు చేయటం అనేది ఇట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్. అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని చెప్పి హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం. సుప్రీంకోర్టు కూడా అప్రిషియేట్ చేసింది, బాగుంది ఇది అని. ఈ ఆర్డర్లు తెచ్చింది నారా లోకేష్ కూడా కాదు, వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఇది వచ్చింది. ఆ సంగతి తెలిసి ఉండదండి. అయితే అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలీదు, అది తీసుకొచ్చిన అతనికి వీళ్ళకేం తెలుస్తుంది? ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఎందుకు తెచ్చారు అంటే, జిల్లా స్థాయిలో సైన్స్ టీచర్లు లేదా సోషల్ టీచర్లు లేదా లాంగ్వేజ్ టీచర్లు, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, ఉమెన్ కోటా ఉంటుంది. ఈ కోటాలన్నీ భర్తీ చేసుకుంటూ రావాలి. డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్, సబ్జెక్ట్ యాజ్ ఏ యూనిట్, స్పోర్ట్స్ కోటా యాజ్ ఏ యూనిట్, ఉమెన్ కోటా యాజ్ ఏ యూనిట్. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో మాత్రమే చేయగలుగుతామని అది చేశారు. ఇది తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. ఇంకొకటి, ఇతను అంటున్నది ఏంటంటే, ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ వింగ్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినా అందులో పార్టిసిపేట్ చేసినా అని చెప్తావు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, ఈ రోజున
నాగార్జున యాదవ్ చెప్పిన దానికి కాంట్రాగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టి ఈ పనులన్నీ చేయించారని చెప్పాడు. మరి ఇతను టీసీఎస్ ఓకే బాగానే చేసింది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సరిగ్గా పనిచేయట్లేదని ఇతను చెప్తాడు. మీరిద్దరు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి రండి. ప్రైవేట్ వాళ్ళు బాగా చేయలేదా, గవర్నమెంట్ వాళ్ళు బాగా చేయలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 1 మూల్యాంకన డ్రైవర్లతో వాచ్మెన్లు చేయించాడు, అది దృష్టిలో పెట్టుకున్నాను. అసలు అది సూపర్ హైలైట్. అది గుర్తొచ్చి ఉండదు గప్పుడు నేను చేసా కదా అని. గ్రూప్ 1 ఎగ్జామ్స్లో వాళ్ళు రాసిన కట్టలు, ఆ కట్టలన్నీ ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయినాయి. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈ డిఎస్సి గురించి మాట్లాడతారు. మీకు సిస్టమ్ అక్కడ ఎట్లా ఉన్నది? ఈ సిస్టంలో కూడా మీరు మీకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఈ చెప్పించిన 27 మందిలో కూడా ఒక అతను అంటాడు, ఉమెన్ కోటా ఎందుకు ఇస్తారండి, నాకు మెరిట్ ఉంది ఉమెన్కి. ఇప్పుడు 9 పోస్టులు ఉన్నాయనుకోండి, 7 జనరల్ మెరిట్ ఇచ్చి అందులో ఆ పైన ఆ ఏడిట్లో ముందర ఎందుకు ఫిక్స్ చేయలేదు అంటే ఇదో కారణం చెప్తున్నా. 9 ఆ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయనుకోండి, ఈ 9 పోస్టుల్లో మెరిట్ ప్రకారం 7 అంటే ఉమెన్కి 2 ఇవ్వాలి అనేది ఉంటుంది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం. ఈ 1 నుంచి 7 వరకు మొత్తం మెరిట్లో జెంట్సే ఉన్నారు అనుకోండి, 8, 9 ఖచ్చితంగా ఉమెన్నే పిలుస్తారు. ఇప్పుడు 8వ మెరిట్లో మగవాడు ఉంటే అతనికి ఏదో ఉదాహరణకి చెప్తున్నా, ఏదో ఒక మార్కు వచ్చింది, ఇతనికి వాస్తవంగా ఇది రావాలి కదా, ఆ ఉద్యోగం రావాలి. 8వ ఉద్యోగం ఆ మెరిట్ పైనుంచి 1 నుంచి 7 వరకు వచ్చిన మెరిట్లో 8వ అతనికి కూడా రావాలి కదా, రాదు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం. 8, 9 పోస్టులని, ఎందుకంటే ఆ గ్రూపులో మహిళలకి 2 ఇవ్వాలి కాబట్టి 8, 9 మహిళా గ్రూపులోకి వెళ్ళి అక్కడ మెరిట్ లిస్టు తీసుకొని ఆ పైనుంచి 2 తీసుకొచ్చి ఇందులో పెడతారు. దట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. మీకు 2 మహిళలకి ఇవ్వాలి కదా, 1 నుంచి 7 లోపల 2 మహిళలు ఉంటే ఇది మిగతాదంతా మెరిట్ ప్రకారమే ఫిల్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. ఇవన్నీ తెలుసుకోవాలి. పేపర్ ఎట్లా సెట్ చేస్తా, పేపరే ఉండదు, నువ్వు సెట్ చేయటం ఏంటి? నాకు లాగిన్స్ అన్నీ ఇవ్వాలి, నీకెందుకు ఇస్తారు? నీకు ఇవ్వరు. ఇంకో విషయం చెప్తా మీకు, ఆ లాగిన్స్ అన్నీ నేను మంత్రినయా, సంబంధిత శాఖ మంత్రిని, నాకు ఇవ్వండి అన్న లోకేష్ కూడా ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? మీకేం పని సార్ అని అడుగుతారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, మంత్రి అడిగినా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే దట్ ఈస్ హిజ్ డ్యూటీ, అతని కస్టడీలో ఉంటాయి. పక్కడ్బందీగా జరిగిన వ్యవహారంలో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది నిజంగా కూడా కొంతమందికి హార్ట్ బర్న్ కలిగిస్తుంది, డౌటే లేదు అందులో. మీకు బీసీడీకి ఇవ్వాలి అంటే మొత్తం బీసీడీలో 1, 2, 3, 4, 5, 6, 7 అయిపోయిన తర్వాత బీసీడీలో 2 ఉమెన్కి ఇవ్వాలి. బీసీడీలో మీకు 1 నుంచి 7 వరకు ఇచ్చారు కదా, 8వ మగవాడికి రాదు అది ఉద్యోగం, బీసీడీలో ఉమెన్కి వెళ్తుంది. లేదు, స్పోర్ట్స్ కోటాలో 2కి ఇవ్వాలి. మీకు 1 నుంచి 7కి వచ్చిన తర్వాత, అంటే నేను 9 ఊరికే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. 1 నుంచి 7 వరకు వచ్చి 2 స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే 1 నుంచి 7కి వచ్చిన తర్వాత ఆపేసి స్పోర్ట్స్ కోటా తీస్తారు. ఆ స్పోర్ట్స్ కోటాలో మీకు అందులో మెరిట్ తీస్తారు. ఇన్ని పద్ధతులు ఉంటాయి. హారిజాంటల్ రిజర్వేషను, కంప్యూటర్ బేస్డ్ టెస్టు, ఎక్కడ లీక్ జరగటానికి ఆస్కారమే లేదు, అవకాశమే లేదు. ఇంత పకడ్బందీగా జరిగింది కాబట్టే మొత్తం టెస్ట్ రాసిన డిఎస్సికి అపియర్ అయిన వాళ్ళందరూ కూడా దే ఆర్ థరోలీ సాటిస్ఫైడ్ విత్ ద సిస్టమ్. అందుకనే 16,000 పోస్టులు ఫిల్ చేస్తే ఒక్క లిటిగేషన్ కూడా లేదు. లిటిగేషన్లన్నీ పరిష్కరించుకుంటూ ముందరకు వచ్చారు. బ్రాడ్గా ఇది ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే కూడా చెప్తాను, కానీ నేను డీటెయిల్డ్గా చెప్పినా నాగార్జున యాదవ్కి అర్థం కాదు, జగన్ రెడ్డికి అర్థం కాదు, ఇంకా నాగార్జునకి అర్థం అవుతుందండి. కాకపోతే ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, మొన్న బయటకు వచ్చింది కూడా 2-3 వాళ్ళు కూడా తమ తప్పు ఒప్పుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అయినాక నేను ప్రొలాంగ్ చేస్తా, దాని మీద ఏదో జరిగిపోయినట్టు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంత అవసరం ఉందండి. అంటే వాళ్ళు రాజకీయ అవసరం. జగన్మోహన్ రెడ్డికి అర్జెంటుగా సీఎం అయిపోవాలి కదా, సంవత్సరం తర్వాత తీసుకుంటే ఉపయోగం. నేను అదే చెప్పాను కదా, మనిషి చచ్చిపోయిన సంవత్సరానికి ఏడుస్తున్నారు, అది అనవసరం.
ఇక్కడ రోడ్డు మీద వాదనలు చేసే బదులు కోర్టుకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆధార్ అంటే అక్కడ చూపించుకోవచ్చుగా. కోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ. వీళ్ళు చాలామంది వెళ్ళారు. ఎవరైతే ఆ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదు అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి యాదో ఒక మెడల్ వచ్చింది కదా, ఆ యాదో ఒక మెడల్ వచ్చిన ఆయనకి ఇవ్వచ్చు కదా అన్నాడు కదా. అతను కూడా కోర్టుకి వెళ్ళాడు. కానీ కోర్టులోనే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, అయ్యా నాకు వచ్చిన గోల్డ్ మెడల్ వచ్చిన మాట వాస్తవమే, కానీ దాన్ని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందు అప్లోడ్ చేయమంటే నేను చెయ్యలేదు అతను ఒప్పుకున్నాడు. అవును అని కోర్టులోనే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అతను అయ్యా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని చూపిస్తే అప్లోడ్ చేసిన వాటిట్లో అది లేదు, బలానా రూల్ ప్రకారం అప్లోడ్ చేసినవి మాత్రమే మేము వెరిఫై చేస్తాము అని ఆఫీసర్లు చెప్పారు. ఇందులో ఏమి తప్పు ఉంది? యాదో ఒక మెడల్ వస్తే ఉద్యోగం ఇచ్చే ఉద్యోగం కాదు ఇది. నువ్వు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగము, నువ్వు ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు బ్రాండ్ షాప్ ఉద్యోగం కాదు, బ్రాండ్ షాప్ ఉద్యోగం కాదు, టీచర్ ఉద్యోగం. కాబట్టి కేర్ఫుల్గా చూసుకొని ఇచ్చారు. ఇది మొత్తం బ్రాడ్గా జరిగిన విషయం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళందరూ చాలా ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలా కెలకటానికి ప్రయత్నం చేశాడు. ఈయన వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ ఉంటాడు పర్వత చంద్రశేఖర్ రెడ్డి అని, అతని కార్పొరేటు కాలేజీలకు ఓనరు, అతనితోటి కోర్టులో పిల్లేయించారు. ఏది చేసినా కానీ కుదరలేదు. కుదరకపోయేసరికి దీన్ని తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసే స్థాయికి తీసుకొచ్చారు. అది కూడా ఫెయిల్ అయింది రామరమ్మ. సో తన 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క డేస్ నిర్వహించలేదు, ఒక ఉపాధ్యాయులు నియమించలేదు. ఉన్న ఉపాధ్యాయుల్ని బ్రాంచ్ హాల్ కాపలా పెట్టుకున్నాడు. ఇవాళ ఆ ఉపాధ్యాయుల మీద నియామకాల మీద పడేడిస్తే ప్రజలు ఓస్తారు, అసహించుకోవాలన్న జ్ఞానం కూడా లేకపోతే ఇంకా పార్టీని ఏం కొనసాగిస్తాడండి అతను? అతనికి అది ఉండదు. మీరు చెప్పిన సెన్సిటివిటీస్ అతనికి లేవు. అతను ఎట్లా అయినా సరే హీ వాంట్ టు గ్రాబ్ ది పవర్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఈ రకంగా చేసుకుంటే పవర్ ఎక్కడ వస్తుంది? ఈ రకంగా చేసుకుంటే పవర్ రాదు కదా. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అది కుదిరే పని కాదు. దొన్నపోత మీద వర్షం, జగన్ రెడ్డి మీద వర్షం ఒకటేనంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.